దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు నా రత్నానివే. కలకాలం నాతో పాటు చల్లగా ఉండాలి. మీరు నిలబెట్టిన ప్రాణాలమ్మా. మీ సేవలో ఎన్నాళ్లు బ్రతికినా చల్లగానే ఉంటాను. మీ సేవలో చచ్చిపోవటానికి కూడా సిద్ధంగానే ఉంటాను. నీ వినయ విధేయతల్లో ఎలాంటి మార్పు లేదు. నువ్వంటే అందుకే నాకు అంతిష్టం. చెప్పండమ్మా, ఎందుకు పిలిపించారు? మళ్ళీ ఎవరినన్నా మర్డర్ చేయాలా? లేదే, జరిగిన మర్డర్తోనే తలపోటు ఎక్కువయింది. ఏమ్మా, పోలీసులు ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఆ ఎస్ఐ గారు చనిపోయినందుకు పోలీసుల కంటే ఎక్కువ మా ఆయనలోనే ఆ శోభాచంద్ర మర్డర్ అయింది అనే అనుమానం పెరిగిపోయింది. దాంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి పోలీసులతో కూపీలాగిస్తున్నాడు. ఆ పోలీసులు ఎక్కడ నా దాకా వచ్చేస్తారోనని నాకొకటే టెన్షన్గా ఉంది. అమ్మా, పోనీ ఆ ఎస్ఐని నేనే చంపానని లొంగిపోమంటారా? అప్పుడు పోలీసులు నా వరకు కూడా వస్తారే. ఆ ఎస్ఐ నా పట్ల తప్పుగా ప్రవర్తించాడని చెప్తానమ్మా. అందుకే చంపేశానని చెప్తానమ్మా. అంతకు మించి ఒక్క ముక్క కూడా మాట్లాడను. పోలీసులు మీ దాకా ఎందుకొస్తారు? అమ్మా, ఇది రత్నం అమ్మా, మీ రత్నం. నీ లైఫ్ని రిస్క్లో పెట్టినా నా లైఫ్కి రిస్క్ తప్పదే. నేను దాన్ని చంపేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక వీడియో కెమెరాలో రికార్డ్ అయిపోయింది. దాన్ని పోలీసులు పట్టుకున్నా అది మా ఆయన చేతిలో పడ్డా ఇక అంతే అంతే. ఆ రోజుతో నా ప్రాణం పోయినట్టే. అమ్మా, అలా మాట్లాడకండమ్మా. పోనీ ఆ వీడియో ఎక్కడుందో చెప్పండమ్మా. అవసరమైతే నలుగురిని చంపైనా అది తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెడతానమ్మా. అంత రిస్క్ అవసరం లేదు. ఆ కెమెరా ఒక బొమ్మలో ఉంది. నా అదృష్టం కొద్దీ ఆ బొమ్మలోనే వీడియో రికార్డ్ అయిందని ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. ఇదిగో ఇదే ఆ బొమ్మ. ఈ బొమ్మ ఇప్పుడు ఆ గగన్ గడ్ ఇంట్లో ఉంది. అది మీ శత్రువులు కదమ్మా? అవును, మా పిన్నిని పంపించాను, రౌడీలను పంపించాను. ఎలాగైనా ఆ బొమ్మని తీసుకురావాలని చాలా విధాలు ట్రై చేశాను, కానీ చేజిక్కించుకోలేకపోయాను. రత్నం, నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా అడుగుపెట్టి ఆ బొమ్మ దొరకగానే పట్టుకొచ్చాయి. అలాగే అమ్మా, మీరెలా అంటే అలా. మీకు ఆ బొమ్మ కావాలి అంతేగా? నేను తెచ్చిస్తానమ్మా మీకు ఆ బొమ్మని.